నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో గెలవరనే ఓ సెంటిమెంట్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. కానీ ఆ సెంటిమెంట్ను పోచారం శ్రీనివాసరెడ్డి బ్రేక్ చేశారు. ఆయన గెలిచారు, కానీ ఆయన పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అందరి చూపు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైపు పడింది. ఆయన గెలుస్తారా? ఆయన గెలిచి వైసీపీ ఓడిపోతుందా? లేకపోతే ఏపీలో స్పీకర్గా గెలవరన్న సెంటిమెంట్ పనిచేస్తుందా అన్న చర్చ ప్రారంభమైంది. ఆయన నియోజకవర్గం ఆముదాల వలసలో పరిస్థితి బాగోలేదని, అసలు ఓడిపోవడానికి ఛాన్స్ లేకుండా టికెటే నిరాకరిస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది. ఇందులో ఆముదాల వలసలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? స్పీకర్గా బాధ్యతలు తీసుకున్న ఎవరూ గెలిచిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ లేవు. అందుకే ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాంకు టెన్షన్ ప్రారంభమైంది. స్పీకర్గా రాజీనామా చేసి మంత్రి పదవి తీసుకోవాలన్న ఆయనకు జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచన మానుకుని మళ్ళీ గెలిచి ఎలాగైనా మంత్రి పదవి పొందాలని టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు ఈసారి అంత సులువుగా నెరవేరేలా కనిపించడం లేదు. ప్రజల్లో అసంతృప్తి బహిరంగంగా కనిపిస్తోంది. అంతేనా, సొంత పార్టీలోనూ ఆయనకు వ్యతిరేకంగా బలమైన వర్గాలు పనిచేస్తున్నాయి. ఆమదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య దూరం పెరిగిపోయింది. తమ్మినేనికి వ్యతిరేకంగా ఆమదాల వలస మండలంలో కీలకంగా ఉండే కోట గోవిందరావు బ్రదర్స్ నిరసన గలం డోస్ పెంచారు. తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆముదాల వలస, పొందూరు, బూర్జా, సరుబుజ్జిల్లి మండలాల్లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు తమ్మినేని వ్యవహారంపై గుర్రుగా ఉన్నారట. చింతాడ రవికుమార్, సువారి గాంధీల వంటి నేతలు స్పీకర్తో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. సీతారాం తీరు తేడాగా ఉండటంతో చాలా వరకు నేతలు దూరమయ్యారు. వీరంతా వేరే వర్గంగా ఏర్పడి తమ్మినేని సీతారాంకి టికెట్ ఇవ్వవద్దని సందర్భం వచ్చినప్పుడల్లా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఓవైపు తమ్మినేని సీతారాం మళ్లీ గెలిచి మంత్రవుదామనుకుంటే ద్వితీయ శ్రేణి నేతలు అసలు ఆయనకు టికెట్ ఇవ్వొద్దని హైకమాండ్ కు చెబుతున్నారు. ఇవి బలంగా మారితే జగన్ యువతరానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే తమ్మినేనికి సీటు కూడా కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదన్న నివేదికలు రావటంతో తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి బరిలో ఉంచుతామని, ఆముదాల వలసకు కొత్త నేతను ఎంపిక చేస్తామన్న సంకేతాలు పంపుతున్నారు. అందుకే తమ్మినేని ఇటీవలి కాలంలో విధేయత డోస్ పెంచారు. వైసీపీలో విధేయత చూపడం అంటే చంద్రబాబును, టీడీపీని బండబూతులు తిట్టడమే. గౌరవనీయమైన స్పీకర్ హోదాలో ఉన్నారని కూడా రిజర్వేషన్లు పెట్టుకోకుండా స్పీకర్ స్క్రిప్ట్ రాసుకొచ్చుకొని మరీ బూతులు తిడుతున్నారు. తమ్మినేని సీతారాం ఓ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. స్పీకర్గా అయిన పార్టీలకు, కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ సీతారాం మాత్రం వాటన్నిటినీ మొదటి నుంచి పరిగణలోకి తీసుకోవటం లేదు. ఇవన్నీ ఆయన ఇమేజ్ ను తగ్గించాయి. ఓవైపు తమ్మినేని క్యాడర్లో వ్యతిరేకత, మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బలంగా కనిపిస్తున్నాయి. సో అదే సమయంలో తమ్మినేని సీతారాంకు టీడీపీ నుంచి బలమైన ప్రత్యర్థి ఉన్నారు. స్వయంగా తన బావమరిది అయిన కూన రవికుమార్ టీడీపీ తరఫున గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆయన తమ్మినేనిపై ఓసారి గెలిచారు. స్పీకర్గా అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూన రవికుమార్ను కేసుల పాలు చేసి వేధింపులకు గురి చేయడం కూడా ప్రజల్లో సీతారాంపై వ్యతిరేకత తెచ్చిపెట్టింది. కూన రవికుమార్కు సానుభూతి తెచ్చింది. కూన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ సీతారాంపై కానీ వైసీపీ నేతలపై కానీ ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూస్తే స్పీకర్ ఓడిపోవడం ఖాయమన్న సెంటిమెంట్ కొనసాగుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తులో ఉన్నారు. మార్పు జాబితాలో ఆముదాల వలస కూడా ఉంది. తమ్మినేనిని ఒప్పించి లోక్సభ సీటు ఇస్తే సరి, లేదా తాను ఆముదాల వలసలో ఉంటానని పట్టుబడితే ఆయనకే టికెట్ కేటాయించాల్సి ఉంటుంది. టికెట్ నిరాకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అక్కడున్న ప్రజలు. సో ఇది ఇవాళ మిషన్ 2024. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.